రాముడు నడియాడిన నేల, ఆ సీతారాములే కొలువైన ప్రాంతం, భూలోక వైకుంఠంగా బాసిల్లుతున్న దేవాలయం, ఆలయ పాలక మండలి ఏర్పాటుకు రాజకీయ గ్రహణం పట్టిందని రామభక్తులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ఏర్పడి 11 ఏళ్లు గడుస్తున్నా నాటి కేసీఆర్ సర్కార్ సైతం పాలక మండలి ఏర్పాటు చేయకుండా కాలం వెళ్లదీసింది. వారి బాటలో తెలంగాణలో అధికారం చేపట్టిన రేవంత్ సర్కార్ సైతం పాలక మండలి ఏర్పాటు చేయకుండా తాస్తారం చేస్తుందని రామభక్తులు మండిపడుతున్నారు. అంతలా ప్రాచుర్యం పొందిన ఆలయం ఎక్కడుంది? ఎందుకు పాలక మండలిని ఏర్పాటు చేయలేకపోతున్నారు? ఆ వివరాలేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. భద్రాచలం దక్షిణ అయోధ్యగా బాసిల్లుతోంది. శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానానికి పాలక మండలిని ఏర్పాటు చేయకపోవడంతో పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది ఆలయం. భద్రాచలం ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఉంది. ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డాక ఆలయం పాలనా చూసిన పాపాన పోవడం లేదనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ మొదటిసారి పాలక పగ్గాలు చేపట్టారు. మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ భద్రాచల రామయ్యను కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు తెచ్చి ఆలయ అభివృద్ధికి 100 కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించి వెళ్లారు. ఆ తర్వాత కేసీఆర్ భద్రాచలం మాటెత్తకపోగా నిధుల ఊసే లేకుండా పోయింది. కేసీఆర్ 2 పర్యాయాలు ముఖ్యమంత్రి పదవి చేపట్టినా 10 ఏళ్లలో ఒక్కసారి కూడా రాములోరి పాలక మండలి ఏర్పాటు చేయాలన్న ధ్యాసే లేదని రామభక్తులు మండిపడుతున్నారు. మరోపక్క బీఆర్ఎస్ నేతలు రామయ్యకు సేవ చేయాలి అనుకున్నా కేసీఆర్ వారి ఆశలపై నీళ్లు చల్లి పాలక మండలి ఊసే లేకుండా 10 ఏళ్ల పాలన పూర్తి చేశారు. ఇక తెలంగాణ ఏర్పడ్డాక అన్ని జిల్లాల్లో ఉన్న ప్రముఖ ఆలయాలకు కొద్దో గొప్ప నిధులు కేటాయించి సుందరంగా తీర్చిదిద్దారు. కానీ ఒక్క భద్రాద్రి రామయ్య బాగోగులను పట్టించుకోలేదు నాటి పాలకులు. ఇక సరిగ్గా 17 నెలల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో చేపట్టింది. అయినప్పటికీ నేటి వరకు భద్రాచలం రామయ్యకు పాలక మండలి ఏర్పాటు చేయలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ సర్కార్ నేటికి మీనమేషాలు లెక్కిస్తోందని సొంత పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. భద్రాచలం రామాలయం పాలక మండలి ఏర్పాటుకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో పలువురు ఆశావహులు గంపెడాసులు పెట్టుకున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుండి 3 మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వారి చుట్టూ పాలక మండలి పదవుల కోసం ప్రదక్షిణలు చేసి అలసిపోయి మిన్నకుండిపోయారట కాంగ్రెస్ నేతలు. ఇప్పటికీ తమకు పరిచయం ఉన్న నేతలతో మంత్రుల వద్దకు రాయబారం నడుపుతున్నా ఫలితం శూన్యమని వారిలో వారి గుసగుసలాడుకుంటున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపట్టాక భద్రాచలం రాములోరి కళ్యాణానికి ముత్యాల తలంబ్రాలు మొదట తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డికి ఎన్నికల కోడ్ అడ్డు ఉండి రాలేకపోయారు. 2వ ఏడాదిలో మొన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు తీసుకొచ్చి రామయ్యను దర్శించుకున్నారు. రాములోరి కళ్యాణం వీక్షించి పాలక మండలి ఏర్పాటుపై ఎలాంటి ప్రకటన చేయకుండానే వెళ్లిపోయారు. దీంతో మరోసారి కాంగ్రెస్ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమైంది. కనీసం ఆలయ అభివృద్ధికి నిధులు కూడా కేటాయించకపోవడంతో రేవంత్ సర్కారుపై రామభక్తులు మండిపడుతున్నారు. ఇక ఇదిలా ఉంటే ఆలయం నిత్యం ఏదో ఓ వివాదంతో వార్తల్లో ఉంటోంది. రాములోరి ఆలయంలో ఇటీవల కాలంలో పలు వివాదాలు చుట్టుముట్టాయి. ఒక పక్క పాలక మండలి లేకపోవడంతో లడ్డూల తయారీలో నాణ్యత లోపించి బూజు పట్టాయి. లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి టెండర్లో అవకతవకలు, ప్రధాన ఆలయంపై పిచ్చి మొక్కలు మొలిచినా పట్టించుకోని అధికారులు, ఇలా ఒకటేమిటి ఆలయంలోని ఉపాలయాల్లో పూజలు చేసే అర్చక సిబ్బంది లేక వాటిని మూసేశారు. ఆలయ ఈవో, అర్చక సిబ్బంది మధ్య పొసగక రాములోరి కళ్యాణ అంకురార్పణ కార్యక్రమం ఆలస్యంగా మొదలు కావడం, సిబ్బంది చేతివాటం, అర్చకులు సస్పెన్షన్, ఆలయంలో అధికారులు, వైదిక సిబ్బంది ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం తగులాటలు జరుగుతోంది. ఇది క్రమంగా ఆలయ ప్రతిష్టను బజారున పడేలా ఉంచిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో రాములోరి ఆలయం పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారిందనే చెప్పాలి. ఇక రాములోరి పాలక మండలి ఎందుకు ఏర్పాటు చేయడం లేదనే ప్రశ్న అటు రామభక్తులను వేధిస్తోంది. ఉమ్మడి జిల్లా నుండి 3 మంత్రులుండి కూడా ప్రముఖ పుణ్యక్షేత్రం రామాలయానికి పాలక మండలి ఏర్పాటు చేయకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అయితే తమ అనుచరుల పేరు సూచిస్తే మరొకరు అభ్యంతరం చెబుతారన్న టాక్ ఉమ్మడి జిల్లాలో గట్టిగానే వినిపిస్తోంది. ఒకవేళ ఎవరైనా అమాత్యుడు ముందుండి ఓ అడుగు వేసి ఎవరి పేరైనా సూచిస్తే మిగతా వాళ్ళు ఎక్కడ వారికి అంత స్టేచర్ లేదని అడ్డుపుల్ల వేస్తారు అని జంకుతున్నారట.
దీంతో తమకెందుకులే వచ్చిన గొడవ అని రామాలయ పాలక మండలి ఊసే ఎత్తే పరిస్థితిలో లేరు ఆ ముగ్గురు మంత్రులు. భద్రాచలం రామయ్య పుణ్యక్షేత్రం నిత్యం భక్తుల తాకిడి ఎక్కువగా ఉంది. అయినా వసతులు అరకొరగానే ఉంటున్నాయని రామభక్తులు వాపోతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా అధికారుల తీరులో మార్పు రావడం లేదనే విమర్శలున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు సమన్వయంతో భద్రాచలం రామాలయంపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ముందుగా పాలక మండలి ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే అటు రామాలయంలో నెలకొంటున్న వివాదాలకు చెక్ పెట్టాలని, రామయ్య ప్రతిష్ఠ కాపాడాలని భక్తులు విన్నవిస్తున్నారు. ముఖ్యంగా రామభక్తులు అమాత్యులను కోరుకుంటున్నారు. ఇక జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు రామాలయానికి పట్టిన రాజకీయ గ్రహణాన్ని తొలగిస్తారో లేదో వేచి చూడాలి.